వాక్యభావము అనే ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియులైన సహోదరులకు క్రీస్తు యేసునామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ మరి ఎంతగానో మీరు ఆదరిస్తూ వాక్యము ద్వారా బలపడుతూ దేవుని మాటలను తెలుసుకుంటూ సత్యమైన వాక్యాన్ని గ్రహిస్తూ మీ జీవితాలు దేవునికి అనుకూలంగా మార్చుకుంటూ మరి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతగానో బలపడుతున్న ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో ప్రభా, ఇదిగో నీ వాక్యం వినటానికి నైనా మీ అందరము కూడా కూడి ఉండగా మాతో మాట్లాడి బలపరచండి తండ్రి. సమయోచితమైన జ్ఞానము నాకు దయచేయండి, మీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. వినగల చెవులు, గ్రహించే మనసులు వింటున్న నీ ప్రియులకు అనుగ్రహించండి ప్రభా. వింటున్న ఈ మాటల పట్ల ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి వాటిని మేము అంగీకరించడానికి, వాటి ప్రకారంగా నడవటానికి నీ కృప దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా తరతరాలలో, యుగ యుగాలలో మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును అని రాయబడింది. దేవుని ప్రియులారా, దేవుని వాక్య విషయంలో మనం నేర్చుకుంటూ బలపడుతూ ధైర్యంగా నిలబడుతున్నాం. ఒక్కొక్క సమయంలో మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న శోధనలను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, అది ఆరోగ్యము కానీ, అది అప్పులు కానీ, అది కుటుంబ సమస్య కానీ, ఏదైనా సరే ఈ ఉచ్చులో మనం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ బాధలో తీర్చేవాడు, ఈ బాధ నుంచి విడిపించేవాడు ఎవరో లేరని. ఆ దుఃఖం, ఆ బాధ ఎంత ఉంటుందో అది చెప్పలేంది. ఆ బాధలో ఉన్నవాడిని ఏమంటారో తెలుసా? మనోవేదన, మనోచింతన కలిగి ఉన్నాడని అర్థం. దీన్ని ఇంగ్లీష్లో మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, దీన్ని ఫోబియా అంటారు. ఫోబియా ఇదొక వ్యాధి. ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అవబోతుందని ఎప్పుడైతే మనం ముందుగానే టెన్షన్ పడతామో, ఇది అంత మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు, ఇది అంత మంచిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. నేనేమంటానంటే, నీకున్న చింత, నీకున్న బాధ, నీకున్న దుఃఖం, నీకున్న అప్పులు, నీకున్న రోగాలు, నీకున్న వాటెవర్ ఏదైనా సరే మన దేవుని ముందు అవి చాలా చిన్నవి. కానీ మనం ఏమనుకుంటామంటే, నిండా ఈ శ్రమల్లో మనం మునిగిపోయినప్పుడు ఆ దేవుడు వలన కూడా కాదు నన్ను విడిపించటం, ఆ దేవునికి కూడా సాధ్యం కాదు నన్ను బయటికి రప్పించటం అని మనం చాలా బాధపడతాం. దాన్ని ఏమంటారంటే మనోదుఖము అంటారు. ఈ మనోదుఖంలో బైబిల్లో మనం చూడగలిగితే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరో కాదు, సమూయేలు తల్లి. ఆవిడే హన్నా. ఈమెకి ఉన్న సమస్య ఏంటయ్యా అంటే, తనకి బిడ్డలు లేరు, గొడ్రాలు అని ముద్ర వేయబడింది. ఇంకా లోకం చేత ఎలా మాటలు పడతాదో మీకు తెలుసు కదా. పిల్లలు కలిగిన మనమే సంతోషంగా ఉంటే పిల్లలు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధను దిగమింగుకుంటూ, ఏమీ చేయలేక, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తారో ఆలోచించండి. ఆ మనోదుఖముతో ఉన్న ఆ తల్లి దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందయ్యా అని అంటే ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ఆమె అంటున్న మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. నా మనోదుఖము అంటే నేను మనోదుఖము గలదాన్నై. ఏటా మనోదుఖము అని అంటే, ఇక్కడ తన భర్త చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే ఎల్కానా
ఈ ఎల్కానా చూడండి, భర్త అయితే పెనిన్న హన్న వీళ్ళిద్దరూ భార్యలు. జాగ్రత్తగా చూస్తే అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేకపోవడంతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోయారంటే చాలా ఇబ్బంది పడిపోయింది. ఒక్కొక్క సమయంలో మనం గమనించగలిగితే ఆమె తన భర్తతో మాట్లాడుతూ అంటది, చూడండి ఏమంటుంది అంటే, తన భర్తతో మాట్లాడుతూ అంటది 4వ వచనం, ఎల్కానా తను బాల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనున్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసుకుంచుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కనా ఆమెకు ఏటేటా రీతిగా చేసి ఉండగా హన్నా యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను కనుక ఆమె భోజనము చేయక ఏడుస్తూ ఉంది. అలా అప్పుడు ఆమె పెనిమిటైన ఎల్కానా అన్నాడు, అన్న నువ్వెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనము మానుటేయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే 10 మంది కుమారుల కంటే నేను ఒక్కరిని నన్ను కుమారుడు అనుకో అనగానే నేను చెప్తాను, భర్తే కుమారుడే. కన్న బంధమే, కన్న పేగనండి. పెంచుకున్న కుమారుడు పెంచుకున్నట్టే కడుపులో నుంచి కడుపు చీల్చుకుంటూ పుట్టిన కుమారుడు కన్న బంధం, అది రక్తబంధం అండి. ఆ బంధం కావాలని, ఆ బంధం కోసం ఎదురు చూస్తే నీ తల్లి రోధిస్తున్నాడు. భర్త వాదార్చాడు, చూటుపోటు మాటలంటుంది పెనిన్న. భరించలేకపోయింది ఆ తల్లి భరించలేకపోయినప్పటికీ మనోదుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే పిల్లలు లేరు. ఈమె సమస్య ఏంటంటే పిల్లలు లేక. అందుకనే ఆ దుఃఖం మనం గమనించగలిగితే దాన్ని ఏమంటారంటే మనోవేదన అంటారు దీన్ని. ఇంకా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా వినరండి. ముందు వాళ్ళ సమస్య తీరిపోవాలి అంతే. అలా సమస్య తీరితేనే వింటారు, లేకపోతే వినరు. విషయం చెప్పనా, ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు, చాలా ఆటంకాలు, చాలా అప్పులు ఉన్నాయి, చాలా విధంగా నలిగిపోతున్నాం. ఇంత నలిగిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన లేదు, దేవుని సన్నిధిలో గడపాలని ఇష్టపడడం, దేవుని వాక్యం వినాలని ఆసక్తి చూపించాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం దేవుని సన్నిధికి ఏదో అలా వెళ్తాం, అలాగే మరలా వెనక్కి వచ్చేస్తాం, ఏదో వెళ్ళొచ్చేస్తాం తప్ప వినబుద్ధి కాదండి. మీకు అర్థం కావడానికి నిర్గమకాండంలో రాయబడిన మాట చూద్దామా? నిర్గమకాండం 6వ అధ్యాయం. ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు ఎంతో కష్టపెడుతూ ఉంటే ఆ కష్టంలో కూడా దేవుడు మోసేని పంపించి, మోసే వారిని విడిపించడానికి వెళ్ళయ్యా అనగానే వెళ్ళిన మోసే చేసినవన్నీ కూడా చూసిన వీళ్ళు దుఃఖములో కఠిన దాసత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసే మాట వినలేదంట. చూద్దాము ఒకసారి. నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం. మోసే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినరైరి అనుంది. అంటే అర్థం ఏంటంటే మనోవ్యాకులము అంటే వారు కఠిన దాసత్వములో ఉన్నారు. అంటే ఐగుప్తీయుల కింద నలిగిపోతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, మూలుగుతూ, వారు పెట్టే కష్టములో, వారు పెట్టే ఆ దుఃఖాలన్నీ భరిస్తూ, ఎటు తోచుకోలేక, విడిపించే నాదుడు లేక, రక్షించే వారి లేక, వీళ్ళు నలిగిపోతున్న సమయంలో వారికున్న ఆ చింత, ఆ బాధ, ఆ మనోవ్యాకులములో నలిగిపోతున్నప్పుడు మోసే అన్నాడు, మిమ్మల్ని విడిపించడానికి దేవుడు నన్ను పంపించడానగానే వినలేకపోయారంట. నిజమే కదా? ఎంత వాదార్పు మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నా మనకున్న ఈ మనోచింతన, ఈ మనోవేదన, ఈ మనోవ్యాకులను బట్టి, మనకున్న కఠినమైన ఈ బాధలను బట్టి మనము కూడా దేవుడు చెప్పే బలమైన మాటలు వినటం లేదు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను నేను, ఎన్ని బాధలున్నా బాధలన్నీ తీర్చేవాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయనకి అవన్నీ ఆప్టారు. అందుకని మీరు చూడండి, కొన్ని సమస్యలు ఎలాగ ఉంటాయంటే, ఎంతకాలం నాకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, కానీ నివసించడానికి నాకు ఇల్లు లేదు. నా పక్క వాడు మాత్రం అలా బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడుతున్నారు, కళ్ళ ముందు ఎదిగిపోతున్నారు. నేను ఈ స్థితిలో ఉన్నానని మనోవేదన. నేను అంటాను, ఎప్పుడు మనం ఆలోచించకూడదు. దైవ భక్తులు, దైవ పిల్లలు, దేవుని పిల్లలు అలా ఎప్పుడు ఆలోచించకూడదు. మీ విషయం చెప్పనా, చింతించుట క్రైస్తవ లక్షణం కాదు. బాధపడటం
క్రైస్తవ లక్షణం కాదు. ఎందుకనంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఎవరు చింతిస్తారయ్యా అనంటే అది దేవుడిని ఎరగని వారు. ఎవరు ఆలోచిస్తారయ్యా ఎక్కువగానంటే దేవుణ్ణి తెలుసుకోలేని వాడు. అందుకని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అక్కడ చూడండి ఏం జరిగిందో. అక్కడ రాజు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమకి తెలియజేసును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన రాజు మంచం మీద పడుకుంటే నిద్ర పట్టక అదో రకమైన ఫీలింగ్స్, దాన్నే మనోచింతన, అదే మనోవేదన, అదే మనోవ్యాకులం. ఇంకా చెప్పాలంటే మనోదుఖం. ఏమైపోతుందో ఈ లోకం, ఏమైపోతుందో తర్వాత, నా రాజ్యం ఉంటుందా, నా తర్వాత ఎవరుంటారు, నా తర్వాత నా పిల్లలు ఉంటారా, ఎవరుంటారు, ఈ టెన్షన్లో పడిపోయి రాజు ఆలోచిస్తూ పడుకున్నాడంటే నిద్ర పట్టలేదు. కలవరపడిపోయాడండి రాజు. ఎంత కలవరపడ్డాడు? 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందుని గురించి ఆయన మనసు కలత పడగా ఆయనకి నిద్ర పట్టకుండెను. నేను అంటాను, ఇది ఫోబియా అనే వ్యాధి, ఇది మనోవ్యాధి. ఏం జరగబోతుందో ఎందుకు ఆలోచించాలి? నీకు విషయం చెప్తాను, రేపు ఏమి జరుగునో మీకు తెలియదు అన్నాడు. తెలియదు, నిజంగా తెలియదు. మీకు విషయం చెప్పనా, తర్వాత ఏం జరుగుద్దో తర్వాత క్షణంలో మనకు తెలియదండి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్న దేవునికి తప్ప నీకు నాకు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఈలోపు మన టెన్షన్లో, మనకున్న బాధలో చెప్పాలంటే రేపు ఏదో జరిగిపోతుంది అని ఆలోచించడం వలన మానసిక వ్యాధితో బాధపడతాం. నేను అంటాను, ఆ మానసిక బాధలో అంధుడైన వీళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు మనకు అక్కర్లా టెన్షన్. ఎందుకు చెప్పనా? దీని గురించి మనం ఆలోచించుకున్నాం. ఇలా ఆలోచన పుట్టించి మనల్ని టెన్షన్ పెట్టి మనోవ్యాధులతో మనకు ఒక మానసిక వ్యాధిని సృష్టించేవాడు ఎవరయ్యా అని అంటే సాతాను. వాడు ఊరకనే ఉంటాడు అనుకుంటున్నారా? కాదు, ఉన్న స్థితిని మరలా జ్ఞాపకం చేస్తాడు. అందుకనే యోబు దగ్గరికి వెళ్తాడు సాతాను. వెళ్ళిన తర్వాత ఏం చేశాడయ్యా అని అంటే, కంచె తీస్తే నీ కళ్ళ ముందే నీ కుమారుడని నీ సేవకుడని నువ్వు సంతోషిస్తున్నావు కదా, నీ కళ్ళ ముందే నేను ద్వేషించేలా చేస్తానన్నాడు. కంచె తీసేసిన తర్వాత ఆ నోట ఒక మాట వస్తుందని చూస్తున్నాడు సాతాను. ఆ నోట రాని మాట దేవుడు అన్యాయం చేశాడు అని. ఎంత పదే మీరు జ్ఞాపకం చేస్తే యోబుని చాలా ఇబ్బంది పరుస్తూ ఉంటాడు దుష్టుడు సాతాను. కానీ తనకి ఉన్న పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోయినా పోయినదంతటిని బట్టి బాధపడకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఎంత మంచి మాట! నోటి మాట ద్వారానైనను దేవుణ్ణి దూషించలేదు, పాపం చేయలేదని రాయబడింది యోబు విషయంలో. మరి మనకి ఏదైనా లేకపోతే, మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్నది దేవుడు ఇవ్వకపోతే, ఉన్నాడా దేవుడు, అసలు ఉన్నాడా అని అంటాం. గుడికి మానేస్తాం, దేవుని దగ్గరికి రాము, ప్రార్థించడం మానేస్తాం, వాక్యం వినం. ఇన్ని కష్టాల్లో నన్ను ఉంచేయాలా, ఇన్ని పరిస్థితులు నన్ను ఉంచేయాలా, దేవా నువ్వు ఉన్నావా అసలు అని మానసిక క్షోభకి వెళ్ళిపోతాం. వద్దు, అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. మనల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నాడో వాడి నుంచి మనం విడిపించబడితే వాడే మన స్థితిని, మన పరిస్థితిని మతిస్థిమితం లేకుండా చేసేస్తున్నాడు. అందుకని ప్రభువు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, సమస్త భారము మోసుకొనుచున్న జనులారా అన్నాడు. ఏంటి ఆ భారాలు? పనికి మాలిన భారాలు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎందుకు? అనవసరం పెంటంతా నెత్తి మీద పెట్టుకుంటున్నాం మనం కదా, ఏదేదో ఆలోచిస్తున్నాం. ఏమీ ఆలోచించక్కర్లేదు. పుట్టించిన వాడు బ్రతికించడానికి మన అవసరతలు తీర్చడా, మనకి ఏం కావాలో సమయానుకూలంగా దేవుడు ఇవ్వడా, మనకన్నా ఆయనకి బాగా తెలుసండి. మీరు గమనించగలిగితే దేవుడికి తెలుసు, తల్లిదండ్రులకి తెలుసు పిల్లలకి ఏమి ఇవ్వాలో. ఇది మీకు అర్థమైతే పిల్లలుగా మనకి ఏమి ఇవ్వాలో మన పరమ తండ్రికి తెలుసు. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే
మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అడగకుండానే మనకు అక్కరలు ఉన్నవి ఏదో ఆయనకి తెలుసంట. ఇంకా ఏమంటున్నాడు ఇదే అధ్యాయంలో ఏమంటున్నాడు, దేవుని పిల్లలైన మనకి 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదుమో అని చింతింపకడి, అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మరి తెలుసన్న తర్వాత మనకి ఎందుకండి చింత, బాధ, వేదన, దుఃఖము, మానసిక క్షోభ ఎందుకండి? జరగనివ్వండి పరిస్థితులు, అలాగా వెళ్ళనివ్వండి. సమయానుకూలంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ సమస్యలకి సమాధానం ఆయన చూపిస్తాడు అనటానికి, మీకు అర్థం కావటానికి, మతిస్థిమతం లేక పిచ్చివాళ్ళ మారిపోయి ఆ ప్రాంతంలోనే దెయ్యం చేత పీడించబడిన ఒకడున్నాడు. అతనే గెరాసీన దేశంలో దెయ్యం పట్టిన పిచ్చి పట్టినవాడు. చూద్దాం మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇదే పరిస్థితి ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఆనాడు ప్రత్యక్షంగా పట్టాడు, ఈనాడు పరోక్షంగా పడుతున్నాడు మనల్ని. అందుకనే మన స్థితిగతులు మార్చేస్తాడు, అప్పుల బాధల్లో పడేస్తున్నాడు, ఆరోగ్య సమస్యల్లో ముంచేస్తున్నాడు. ఈరోజు టెన్షన్గా బ్రతికిలా చేస్తుంది ఎవరయ్యా అంటే వాడే. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, వారా సముద్రము నాకు అద్దరనున్న గెరాసీను దేశంలోకి వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసమ చేసేవాడు. సంఖ్యలతో నైనును ఎవడు వాడిని బంధించలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంచి కాళ్ళ సంఖ్యలు తుత్తినీలుగా చేసిన కనుక ఎవడు వాడిని సాధుపరచలేకపోయాను. ఒక పిచ్చి పట్టిన వాడు ఎలా ఉంటాడో అలా దెయ్యం పట్టిన ఇతను మసలు కొట్టినాడంటే మతిహీన స్థితిలో చూడని కొంతమంది ఏమి చేయలేక నిస్సాస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టెన్షన్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో గెడ్డాలు పెంచేసుకుంటారు. అదో రకమైన ఫీలింగ్కి వెళ్ళిపోతారు. ఇంకెలా చెప్పలేదు, దేనంగా ఏం చేయలేక అదో రకమైన పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. మనోదుఃఖంతో ఉన్నప్పుడు ఏమైందిరా, ఏంటి ఇలా ఉన్నవేంటమ్మా అని అంటే, ఏం చెప్పండి రా, నాకున్న సమస్యలు ఇవి అంటారు. నేను అంటాను, సమస్యల కోసం అంత బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా, ఇతని పరిస్థితి చాలా హీనంగా ఉంది నీకంటే నాకంటే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, ఆ యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడో, ఆ వచ్చిన వెంటనే ఆ దెయ్యాలు అతన్ని విడిచిపోయిన తర్వాత అతను ఎంత బుద్ధిగా యేసు ప్రభు దగ్గర కూర్చొని ఉన్నాడు చూడండి ప్రియులారా. చూద్దాం ఒకసారి ఇదే అధ్యాయం చూడండి 15వ వచనం, 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి శానా అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండియుడని చూచి భయపడిరి అన్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు వరకు బట్టలు లేవు, అప్పుడు వరకు బంధించలేకపోయారు, అప్పుడు వరకు ఆ సమాధుల్లో ఉండేవాడు, సంఖ్యలు వేసినా తెంచేసుకున్నాడు, కాలికేసినా తెంచేసుకున్నాడు. ఒక పిచ్చి పట్టిన వాడిలా, ఒక చెప్పాలంటే మతిస్థిమతం కోల్పోయిన వాడిలా ఉన్న వ్యక్తి యేసు దగ్గరికి రాగానే శుభ్రంగా బట్టలు కట్టుకున్నాడు, పద్ధతిగా యేసుప్రభు దగ్గరికి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థితి మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఇది మీకు అర్థమైతే యేసుప్రభు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు సృష్టికర్త. ఇంకెవరయ్యా? నిన్ను నన్ను కలిగజేసినవాడు, నీకు నాకు జీవాన్ని ఇచ్చినవాడు, నిన్ను నన్ను పుట్టించి భూమి మీద బ్రతికిస్తున్నవాడు, నీ కొరకు నా కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చినవాడు, నీ కొరకు నా కొరకు ఈ లోకంలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీ కొరకు నా కొరకు ఉన్న పాపం తొలగించడానికి పరలోకం నుంచి లోకానికి దిగొచ్చిన ఆయన నీ జీవితంలో ఉన్న సమస్యలు ఒక లెక్క అంటారు ఆయనకి. నీలో ఉన్న పాపాన్ని తీయటానికే తన స్వరక్తం ఇచ్చాడే, తన ప్రాణాన్ని త్యాగం చేశాడే. మరి నీకున్న నాకున్న ఈ సమస్యలు తీయటానికి ఆయన సమర్థుడు కాదా? ఆయనకి సాధ్యం కాదా? ఆలోచించేయండి. ఆయన చేయలేడా? ఎందుకు చేయలేడు? ఎంతోమంది యేసుక్రీస్తు కాలంలో ఆయన దగ్గరికి వచ్చిన రోగులను, వ్యాధులు కలిగిన వారిని అందరినీ స్వస్థపరిచాడే, ఆకలి అన్నవాడికి ఆహారం పెట్టి పంపించాడే. ఇన్ని చేసిన ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, పక్షవాతం కలిగిన వారిని లేవనెత్తాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు. ఇలా చెప్పాలంటే ఆయన చేయలేదంటూ ఏమీ లేదండి. నరికేసిన చెవిని అతికించాడు. ఇంకేం చెప్పాలండి? ఒకటా రెండా? యోహాను గారు అంటారు కదా, అనేకములు ఉన్నవి కానీ ఇప్పుడు రాయలేదు, ఇందులో రాయబడలేదని చెప్పబడింది. అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటా ఆయన దగ్గరికి మనం వస్తా. మరి ఆయన దగ్గరికి వచ్చిన గెరాసీను దేశంలో ఉన్న ఈ దెయ్యం పట్టినవాడు, పిచ్చి పట్టినవాడు, మతిస్థిమితంలోకి వెళ్ళిపోయినవాడు, మనోదుఃఖంతో బాధపడ్డాడు.
మానసిక వ్యాధితో బాధపడ్డాడు, దెయ్యం పడ్డ వారి పరిస్థితి ఎలా ఉన్నప్పుడు అతని జీవితమే మారితే నీ జీవితం, నా జీవితం ఎందుకు మారదు? ఆలోచన చేయండి. ఎందుకు మారదండి? అందుకనే మనకి మంచి రోజులు వస్తాయి. ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అందుకనే శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆటంకంలో ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే ప్రార్థన. అదే చెప్తున్నాడు కదా. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అదే చెప్పాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయం 6 కాదండి, 4 నుంచి చూద్దాం. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు దగ్గరగా ఉన్నాడు. మీకు మీ ఆనందం, సంతోషం శ్రమంలో కూడా కనబడనివ్వండి. మీకు శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు మీ సహనాన్ని జనులకు తెలియచేయనివ్వండి. వారు దేవుడు ఖచ్చితంగా మీ ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మీ బాధలు తీరుస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు. ఎప్పుడు తెలుసా? ప్రార్థించినప్పుడు. ఎప్పుడు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అదే చెప్తాడు చూడండి. దేని గురించి చింతించకండి. అది ఎంతటి సమస్య అయినా, ఎంతటి పరిస్థితి అయినా దేని గురించి మనం అంతలా మనోదుఖం కలిగి ఉండకూడదు. చింతించకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత అంటే అర్థం, ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు, ద్వారాలు తెరిస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, మీ సమస్యలు ఆయనకి చెప్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, దేవునికి స్తోత్రం కలుగును గాక, అప్పుడు వస్తుందంటండి దేవుని సమాధానం, జవాబు వస్తుందంట. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండెను అన్నాడు. ఎక్కడైతే టెన్షన్ పడుతున్నామో, ఎక్కడైతే బాధపడుతున్నామో, ఎక్కడైతే మనోదుఖంతో నలిగిపోతున్నామో ఆ మనస్సుకి ప్రశాంతత ఇస్తాడంట. ఆయన ద్వారాలు తెరిస్తాడంట. తెలుసా మీకు? ఆయన ద్వారాలు తెరిస్తాడు. దారిని మూసిపోయి అనుకున్న కాడే ఆయన దారిని తెరిస్తాడు. తెలుసా మీకు? చివరిగా రోమపత్రికలో ఒక మాట ఉంటుందండి, ఎంత ఆశ్చర్యకర మాట అండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇలా ఉండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు విరోధి? దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తే, దేవుడు మనం దీవించాలనుకుంటే, మనకు వచ్చే సమస్యల్లోంచి జవాబు వస్తే సాతానుగాడు కూడా అడ్డుకోలేడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు తన సొంత కుమారుని మనకి ఇచ్చేశాడే. మరి అలా మనకిస్తే ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకెందుకు ఇవ్వడో? చేస్తాడైనా. చెయ్యాలంటే కండిషన్ అప్లై. ఆయన దగ్గరికి రా, ప్రార్థన చేయి, వాకరించు, అడుగు, బ్రతిమాలు. చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. నీ చింత తీరాలి, నీ బాధ తీరాలని అంటే చేయవలసింది ఒక్కటేనండి. అదేంటో తెలుసా? దేవుని పాదాలు పట్టుకో, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభా, నా స్థితి ఇదయ్యా, నీకు వ్యతిరేకంగా నేను బ్రతికితే నన్ను మన్నించయ్యా, నా ఊబిలో నుంచి విడిపించయ్యా, నన్ను రక్షించండి అంటే దెయ్యం పట్టిన వాడిని విడిపించినవాడు, పాపంలో ఉన్నవాడిని రక్షించినవాడు. నీకున్న శ్రమలు, సమస్యలు, అప్పులు, ఇబ్బందులు, రోగాలు ఎంతండి ఆయనకి? ఎంతసేపు అండి? కన్ను రెప్ప పాటులో చేయగలడు ఆయన, క్షణాల్లో చేయగలడు ఆయన. ఆయన తలుచుకుంటే ఎంతండి? చేయలేడంటారా? ఒక్కసారి ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు విడుదల వస్తుంది. ఖచ్చితంగా మీకు చింతలు, బాధలన్నీ తీరిపోయి సంతోషం, ఆనందం మీ హృదయాలకి కావాలంటుంది. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింప చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. వాక్య భావం అనే ఈ టీవీ ప్రోగ్రామ్ని మరింత మందికి చేరువయ్యేలా మీకు నచ్చితే, మీరు బలపడితే ఈ విషయంలో మీరు ఇతరులకు చెప్పండి. ఈ టైంలో ఖచ్చితంగా, అనగా శనివారం రాత్రి 8:30కి, సోమవారం ఉదయం 9:30కి, అలాగే మధ్యలో వస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షించండి. అనేకమైన సంగతులు మీకు తెలియచేయడానికి మా కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో ప్రభా ఈ వాక్యాన్ని బట్టి మరింతగా నా ప్రభా మాతో మాట్లాడారు, స్తోత్రాలు. బలపరిచారు, స్తోత్రాలు. మనోదుఖముతో నాయనా, ఎన్నో బాధలతో మేము ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మా హృదయాలను ప్రభా ఇదిగో ధైర్యపరచడానికి, మా చింతలన్నీ తీసివేయటానికి నమ్మకమైన మిమ్ములను ప్రభా మేము వెంబడించాలి, ప్రార్థించాలి. నాయన, మేము అనుకున్నవన్నీ కూడా జరగాలంటే నీ చెంతకు రావాలి, మాలో ఉన్న పాపాలను ఒప్పుకోవాలి, నీ సన్నిధిలో ప్రభా మరింతగా ప్రాధేయపడాలి. అదే మేము నేర్చుకున్నామయ్యా. ఈ నేర్చుకునే ఈ మాటలను బట్టి ప్రభా విన్న నీ బిడ్డలను దీవించండి ప్రభా. వారికి ఉన్న అప్పులు, ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు సమస్త విషయంలో ప్రభా మీరు విడిపించి, నడిపించి, బలపరచమని వారి కోసం ప్రార్థన చేస్తూ
క్రీస్తు నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.